ఈరోజు కథ తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల అందం దేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతోమంది రాజకుమారుడు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో సింహల దేశపు రాజకుమారుడు సింహకేరు కూడా ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసుకుని పెద్ద పెద్ద ఓడలలో జావా దేశం మీదకి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేరును జావాలో అడగపెట్టకుండానే తరుముదామన్నారు. కానీ యోగదత్తుడు దానికి ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ రాజ్యాన్ని ఏలనిద్దాం, నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లను తీసుకుని ఏ అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అతని భార్యాపిల్లతో అడవిలోకి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో పాటు అడవికి వెళ్ళిపోయారు. సింహకేరు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు. అతను చాలా నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడ ఉన్నది అతనికి జాడ చెప్పేవాళ్ళే లేరు. యోగదత్తుడు దట్టమైన అడవిలోకి పోయి అక్కడ ఒక గుహలో తన భార్యాపిల్లతో నివసిస్తున్నాడు. ఒకరోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. దారిలో తామర కొలను ఒకటి ఉంది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉంది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలుగా పోయి కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అతనికి ఆ రోజు అమ్మవారు ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి అవి నిన్ను కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు. జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు అడవిలో ఉంటున్న సంగతి సింహకేరుకు తెలిసిపోయింది. అతను రాజుని చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదాం అనుకున్నాడు. పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవరూ ఎదిరించలేదు. సింహకేరు కొయ్యకోటను ధ్వంసం చేశాడు. ఇంకేం, వెంటనే తేనెటీగలన్నీ ఒక్కసారిగా జుమ్మని లేచాయి. సింహకేరును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్లు కుట్టాయి. పాపం సింహకేరు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. సింహకేరు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పాలిస్తూ అక్కడే ఉండిపోయాడు.